ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, రోగిదేవోభవ, మూర్ఖదేవోభవ, దరిద్రదేవోభవ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం ముఖ్య అతిథితో ముచ్చట్లు కార్యక్రమానికి మన డాక్టర్ విఎస్ రమేష్ బాబు గారితో ఉన్నాం. వారి యొక్క అనుభవపూర్వకంగా, ముఖ్యంగా ఈరోజు వారి పుట్టినరోజు, ఈ బర్త్డేల మీద వారి ద్వారా నేటి యువత కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ ఎలా జరుపుకుంటే, ఏ విధంగా జీవిస్తే ఉత్కృష్టమైన స్థాయిలో మనం ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వగలం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వారితో కొన్ని విషయాలు ముచ్చటిద్దాం. సార్, ముందుగా మీరు చాలా సాధారణంగా సాదాసీదా వ్యక్తిగా ఈ సమాజంలో జీవిస్తూ ఉంటారు. కానీ ఆశయాలు మాత్రం ఆనాటి స్వామి వివేకానంద వలె ఉంటాయి. మరి అంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఎథికల్ మైండ్కి కారణం ఏంటి సార్? ప్లీజ్. మా తల్లిదండ్రులు ఇరువురు మొదట ఉపాధ్యాయులు కాబట్టి నా పూర్వజన్మ సుకృతం బాగుండడం వల్ల ఉపాధ్యాయులైనటువంటి తల్లిదండ్రులకు బిడ్డగా జన్మించడము నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు చెప్పిన విద్య, నేర్పు, నీతి, నిజాయితీ, సమాజాభివృద్ధి, సమగ్రాభివృద్ధి ఇవన్నీ కూడా నాకు పుట్టుక నుంచి అలవాటు పడ్డ విషయాలు కాబట్టి వాటిని అమలు చేయడానికి సర్వ విధాల నా ప్రయత్నం నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అందువల్ల సమాజంలో నేను సాదాసీదాగా జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా ఆశయాల విషయంలో మాత్రము రమణ మహర్షి గారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, జీసస్, మోసస్సు ఇలాంటి వారి గొప్ప ఆశయాలను ఎప్పుడు పుచ్చుకొని ముందుకు పోతుంటాం కాబట్టి వారి ఆశీర్వాద బలం వలన సమాజానికి ఎంతో అంత మనం సహాయం చేయాల్సిన అవసరము, మన తరపున కృషి చేసి ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది యూత్, ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నేను ఎప్పుడు నిరంతరం వారి కృషి కోసం, అభివృద్ధి కోసం, ఆహ్లాదకరం కోసం, ఆనందం కోసం నా వంతు సహాయం నేను చేస్తూ ప్రయత్నాలు చేస్తూ కొనసాగిస్తున్నాను. మీలో ఈ ఆర్థిక క్రమశిక్షణ రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? నేను మొదటి నుంచి కూడా పెద్దలకు గౌరవించడము, డబ్బుకు గౌరవం ఇవ్వడము, ముఖ్యంగా ఆహారానికి అత్యంత విలువ ఇవ్వడము, ఎక్కడ వృధా కాకుండా చూసుకోవడము, ఇవన్నీ కూడా నాకు ఫండమెంటల్ రూల్స్. అందువల్ల మన సంపాదనే మన మిగులే మన సంపాదన అనేది నా నినాదం. అవర్ సేవింగ్స్ ఆర్ ఓన్లీ అవర్ అర్నింగ్స్. ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే స్పందించము, ఎక్కడ అవసరం లేదు అక్కడ చాలా క్రమశిక్షణగా అత్యంత జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకుంటూ పోవడం నా ఆబ్జెక్టు. ఎందుకంటే జీవితంలో మన ప్రతి రూపాయలో మన రక్తం చెమట ఉంది. వాటిని వృధా చేయడం అనవసరం. అవకాశం ఉన్నప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా మనము వేరే మార్గాల ద్వారా డబ్బును సేవ్ చేసి దాన్ని సొసైటీ కోసం ఉపయోగిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. నా జీవితంలో నాకు తెలిసి ఇప్పటివరకు మినరల్ వాటర్ 20 బాటిల్ కొని ఉండదు. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మనకు ₹1 ఖర్చు అయ్యేటువంటి ఇంట్లో ఉండే మినరల్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళడం నాకు అలవాటు. అదేవిధంగా ఫ్లైట్లో కానీ ట్రైన్స్లో కానీ నాకున్న ఆర్థిక సంపదకు నేను ఫస్ట్ క్లాసులు, ఎగ్జిక్యూటివ్ క్లాసులు తీసుకోవచ్చు. అయినా నేను ఎప్పుడు ఎకానమీ క్లాస్లోనే వెళ్తాను. ఆ మిగిలిన డబ్బుని 10 మందికి ఇవ్వడానికి, గుప్తదానాలు చేయడానికి, ఒక పేద విద్యార్థికి పుస్తకం తీసి ఇవ్వడము, లేదా ఒక పేద వ్యక్తి రాసిన పుస్తకాన్ని మనం ముద్రించడము, అలా మనకు వీలున్న చోట, అవకాశం ఉన్న చోట సహాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతృప్తి పొందుతారు. దానిలో సమాజానికి కూడా ఉపయోగపడుతున్న ఆలోచనతో
అవసరమైన మేరకే ఖర్చు పెట్టడం నాకు మొదటి నుంచి నేను అలవాటు చేసుకున్నటువంటి ప్రాథమిక విద్య. అందువల్ల నేను ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలకు గురైనా, ఎన్నో పోరాటాలు చేసేంత డబ్బు పోగొట్టుకున్నప్పుడు కూడా నా యొక్క బేసిక్స్లో కానీ, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ డిఫరెన్స్ రాకపోవడానికి కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణ నాకు మూలాధారము, అదే నా ఆయుధం. అందువల్ల ప్రపంచంలో జీవితం ఎవరైనా ముందుకు ఎదగాలి అనుకున్నప్పుడు మనకున్నటువంటి వనరులకి అత్యంత గౌరవం ఇచ్చి వాటికి 100కి 200% ఉపయోగించుకునే విధంగా ముందుకు పోగలిగితే వాళ్ళు ఉన్నత స్థానాన్ని పొందుతారని నా యొక్క అభిప్రాయం, నా అనుభవం. అటు తర్వాత సార్ మీలో బాగా నచ్చింది సమయపాలన. ఈ సమయపాలన నేను చాలా మందిలో చూశాను. బట్ మీకు విషయానికి వస్తే సమయపాలన ఆచరించడంలో మీరు ప్రథమంలో ఉంటారు. మరి అటువంటి సమయపాలన ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ప్లీజ్. దేవుడిచ్చిన సమయ సంపదని ఉపయోగించుకున్న వాళ్ళే ఈ ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయికి నిలిచిపోయినారు. అలాంటి వారిలో మనము చూసినట్టయితే మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ముఖ్యంగా మనకు తెలిసిన మన అందుబాటులో ఉండి వెళ్ళిపోయిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, వీళ్ళందరూ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అయినాడంటే ఆ వ్యక్తి 100కి 200% ఆ సమయపాలన పాటిస్తేనే అతను గొప్ప వ్యక్తి కాగలుగుతారు కూడా. అందువల్ల మనం ఎప్పుడైనా ముందుకు పోవాలి, జీవితంలో అన్ని ఆశయాలు అని సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు అందరికీ సమానమైన సమయమే ఇస్తాడు. 86,400 సెకండ్లు అనేది అందరికి సమానంగానే ఉంటుంది. అందులో ఎవరైతే కనీసం ఒక 60,000 సెకండ్లు ఉపయోగించుకోగలిగితే అద్భుతంగా వాళ్ళు అందరి మధ్యలో ఉన్నప్పటికి కూడా ఎవరికి అన్నంత స్థాయికి ఎదిగిపోతారు. అందులో ప్రపంచంలో జీవితం ఏ వ్యక్తి అయినా గొప్పవాడు కావాలనుకున్నాము అప్పుడు మొట్టమొదటి ప్రిన్సిపల్లో సమయపాలన పాటించడమే ఏకైక మార్గము. క్రమంగా శిక్షణ తీసుకుంటూ సమయపాలన పాటిస్తూ అత్యంత సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు అతను సమర్థుడు అవుతాడు. ఎందుకంటే మనిషికి సామర్థ్యమే పెద్ద డిగ్రీ. సమర్థునికి ఎందులోనూ వెనుకడుగు లేదు. ఆ వెనుకడుగు వేయరాదు అని అనుకున్నప్పుడు, వేయకూడదు అని అనుకున్నప్పుడు సమయపాలన తప్పనిసరి. అటు తర్వాత సార్, ఈ పుట్టినరోజు అనేది ఖచ్చితంగా అంటే సక్సెస్కు ఇది ఒక డే. అంటే ఈ 1 సంవత్సరంలో మనం ఏం సాధించాము లాస్ట్ బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు అనేది ఒక ప్రశ్న మనం సెల్ఫ్ ఆడిట్లో వేసుకోగలిగితే, మరి లాస్ట్ బర్త్డే నుంచి ఈ బర్త్డేకి ఎవ్రీడే మీ అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయి. అందులో మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఒక 2 లాస్ట్ బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు మీరు ఆత్మ సంతృప్తితో అబ్బా ఈరోజు చాలా నేను న్యాయం చేశాను ఈ డేకి అనిపించిన సందర్భం ఎప్పుడైనా మీకు అనిపించిందా? గత బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు ప్లీజ్. గత బర్త్డే నుంచి బర్త్డే మధ్య నాకు అలాంటి సంఘటనలు 100 సార్లు జరిగింది. ఓ గ్రేట్. నేను క్లాస్ 45 నిమిషాలు తీసుకోవాలి, నా వయసు రీత్యా, నా ఆరోగ్య రీత్యా అని చెప్పి అనుకుని క్లాసులోకి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థుల యొక్క అభిరుచి, వారి యొక్క శ్రద్ధ, వాళ్ళు వినే విధానము అన్నీ నాకు నచ్చిన తర్వాత 2 నుంచి 3 గంటలు కూడా క్లాస్ తీసుకున్న సందర్భాలు ఎక్కువ సార్లు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నాకు అత్యంత ఆనందాన్ని పొందుతాను. నేనుగానే ఫోన్లు చేసి ప్రిన్సిపాల్స్కి, టీచర్స్కి, ఈ రోజు నాకు ఈ టైం నుంచి ఈ టైం ఖాళీగా ఉంది, నేను వచ్చి మీకు పాఠాలు చెప్పగలుగుతాను, నా క్లాస్ ప్రొవైడ్ చేయండి అని నేను అడిగినప్పుడు వాళ్ళు అత్యంత అద్భుతంగా వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు నా క్లాసులు కేటాయించడము, నేను కూడా విద్యార్థులు పోయి ఇంటరాక్ట్ అవ్వడము. ఎందుకంటే ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు పాఠ్యాంశంలోని పాఠ్యాలు మాత్రమే చెప్తారు. మనం ఏంటంటే జీవిత అనుభవాలతో కూడినటువంటి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ పర్సనాలిటీ ఓరియంటెడ్ క్లాసెస్ తీసుకుంటాం. అందువల్ల ఇప్పటి విద్యార్థులు నా దృష్టిలో అత్యంత అద్భుతమైన తెలివితేటలు ఉన్నవారు. వాళ్ళకి గైడెన్స్, కౌన్సిలింగ్, రూట్ మ్యాప్ ఇవ్వగలిగితే మనము వాళ్ళు మనకన్నా అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. దానికి ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రావడం వలన టెక్నాలజీని ఉపయోగించుకునే వాళ్ళు మనకన్నా కూడా అత్యంత తొందరగా అన్ని గ్రహించగలుగుతా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో గ్రాస్పింగ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉన్నది మనకన్నా కూడా. వాళ్ళు అనుకున్న విషయాల్ని సాధించడానికి, శోధించడానికి అత్యంత అద్భుతంగా ఈ ఇంటర్నెట్,
మీ సౌకర్యం కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది. అవును. అందులో పిల్లలకు బాధ్యతగా మనము తరబేది ఇవ్వవలసిన అవసరము, వాళ్ళకి క్రమశిక్షణ తీసుకోవాల్సిన అవసరము, వాళ్ళకి అత్యంత అద్భుతంగా మంచి మాటలు చెప్పి వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకురావడానికి రావాల్సిన బాధ్యత మనందరి మీద, సమాజంలో మనందరి మీద, మన భుజాల మీద ఉంది. కాబట్టి మనము సొసైటీ బాగుపడాలంటే మొదటి విద్యార్థులు బాగుపడాలి. అవును. విద్యార్థులు బాగుపడితే దేశం బాగుపడతారు. అవును. అందులో పేరెంట్స్ ఏమో వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యాను వాళ్ళ వ్యక్తిగత కారణాలతో బిజీ అయిపోయారు. అవును. పిల్లలేమో చెప్పేవాళ్ళు లేక, గైడెన్స్ లేక, కౌన్సిలింగ్ లేక, అడ్వైజ్ లేక, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేక సతమవుతున్నారు. అవును. ఈ పరిస్థితి మనం ఆ గ్యాప్ను కవర్ చేయగలిగితే సమాజానికి మన మేరకు, మన వరకు మన సాయం చేసిన వాళ్ళు అవుతాము. మన పిల్లలకు మనం ఎలా తరబేతి ఇస్తున్నాం, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి అందరి విద్యార్థులు కూడా తరబేతి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దాన్ని నేను ఒక ఆశయంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాను. చాలా సంతోషం సార్. మీ బాధ్యతాయుతమైనటువంటి జీవితం అనేది నేటి యువతకు కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, గురువులకు కావచ్చు, అందరికీ కూడా ఆదర్శప్రాయం. వచ్చే బర్త్డేకి కూడా మీరు మరిన్ని విజయాలు సాధించి ఆ బర్త్డేకి కూడా మాకు వీడియో తీసేటువంటి అవకాశం ఇచ్చి ఈ సమాజానికి మీ ద్వారా ఒక మెసేజ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శిష్యుడు వెంకటేశ్వర్లు. నమస్కారం సార్. నమస్కారం వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్.